మన మత్తయి సువార్త చూడమ్మా, 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో మెస్సీయ పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి మెస్సీ ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండును చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన ఆ చోటికి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందపడుతున్నది. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి, చూడండి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు సర్వశక్తివంతుని చేత బోధించబడిన వారిని చూసేది. వారు మరి ఒక మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళి చూసి కూడా తప్పులు చదువుతున్నాం. కాబట్టి పిల్లారా, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరాధన, పరిపూర్ణమైన ఆరాధన, దాని మీద కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆరాధన చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించడం అంటే ఆరాధించవచ్చుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందపడుతున్నాయి. ఇంటి వాడికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించింది. ఆరాధన ఆరాధన అంటే పాటలు పాడడమే ఆరాధన అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు.
కానీ ఆరాధన అంటే ఏంటో ఇక్కడ మనం ఇలా తీసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆరాధన అంటే పాటలు పాడడము. వేద కాలంలో ఆరాధన పాటలు పాడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, ఆమెను చెప్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో అక్కడ జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఈనాడు మనము వీళ్ళని గురించి మనం చూసినప్పుడు వీళ్ళు మెస్సీని ఆరాధించారు అంటే ఆ నక్షత్రమును చూసి ఎవరో గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించారు, గొప్ప రాజు ఎవరో జన్మించారు అని ఎదిగిన వారై ఆ జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు ఆ యొక్క నక్షత్రము చూసి వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారన్నమాట. వెళ్ళి ఆ యొక్క యెరూషలేములోకి వెళ్ళారు. యెరూషలేము దగ్గరికి వెళ్ళి సరస్వతి గొప్పవాడు కాబట్టి గొప్పవాళ్ళకు తెలిసేమో అనుకొని ఏదో దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు సరస్వతి గొప్పవాడు, కానీ ఆయన కార్యాలయంలో గొప్పలు గెలుస్తాయి అనుకుంటారు. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గెలుస్తాయి అనుకుంటారు, లోకల సంఘాన్ని గెలుస్తాయి అనుకుంటారు. బాప్టిస్ట్ సంఘం చాలా పెద్ద గొప్పది కాబట్టి దాన్ని తెలిసి అనుకుంటారు. జాన్ వెస్లీ ఒక దూత, 7 సంఘ కాలంలో ఒక దూత ఆయన. ఆ జాన్ వెస్లీ ఒక దర్శనాన్ని చూశాడన్నమాట. ఆ దర్శనంలో సరస్వతి మంత్రులంట పరలోకానికి తీసుకెళ్లారంట. పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పరలోకానికి వెళ్తే అక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు కనపడతారా అని చూస్తే లోకల్ వాళ్ళు ఎవరు కనపడలేదంట. బాప్టిస్ట్ ఎవరైనా కనపడతారని చూసి అక్కడ ఎవరు కనపడలేదంట. లేదా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎవరైనా ఉంటారని చూస్తే అక్కడ ఎవరు కనపడలేదంట పరలోకంలో. మళ్ళీ సరస్వతి మీద నరకం దగ్గరికి తీసుకొచ్చాడు. వారు ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి చూస్తే బాప్టిస్ట్ వాళ్ళు, లోకల్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు అందరూ నరకంలో ఉన్నారంట. మీరు అదేగా అందువల్ల ఈ లోకంలో ఈ సంఘాలను కూడా లోకల్ సంఘం, బాప్టిస్ట్ సంఘం ఏదో చాలా గొప్ప కనబడుతుంది, కానీ అక్కడేదో వాళ్ళకేదో తెలుసు అనుకుంటారు. ఈ జ్ఞానులు కూడా అలాగే పొరపాటు పడ్డారు. ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజుకి ఏం తెలుసు? ఆయన ఎప్పుడు కూడా సామాన్యతలు ఆయన లోకరికి గొప్ప వాటిల్లో ఆయన ఉండడు, కానీ సామాన్యతలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ 7వ రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవపడ్డారు. యెరూషలేము అంతా పాకిపోయి ఎవరు జ్ఞానులు వచ్చారంట. ఆ తర్వాత యూదుల రాజుగా పుట్టిన వారికి ఎవరో రాజు పుట్టాడు, యూదులకు ఒక రాజు పుట్టాడు. అతను ఎక్కడ? ఎందుకంటే మేము ఆ నక్షత్రాన్ని బట్టి మేము తెలుసుకున్నాం, ఎవరో రాజు పుట్టాడని మాకు ఆ నక్షత్రం ద్వారా తెలిసింది. కాబట్టి అతను ఎక్కడ ఉన్నాడు విచారించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, అంటే ఆరాధించడానికి వచ్చాం ఆయన్ని అన్నప్పుడు అదంతా కూడా పాగిపోయి అందరూ కూడా కలవరపడిపోయి ఎవరో రాజుగా వచ్చి ఏ రోజు కూడా నేనే రాజులో ఏంటి, మన వీధులకు రాజు ఏంటి, కలవరపడిపోయారు. కాబట్టి ఆ ప్రధాన యాజకుల్లో ప్రజల్లో ఉండే శాస్త్రులు అందరూ కూడా సమకూర్చి మెస్సీ ఎక్కడ పుట్టినని వారిని అడిగినప్పుడు వారందరూ యోదయ బెత్లెహేములోనే అని చెప్పారన్నమాట. తర్వాత వాళ్ళు ఆ శిశువు గురించి జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆరాధించినట్లు పూజించినట్లు నాకు వర్తమానం తెలియని చెప్పి వాడిని బెత్లెహేము పంపించాడు. ఆ తర్వాత బెత్లెహేముకి వచ్చారు. ఆ నక్షత్రం వాళ్ళకి కనబడింది. ఆ యొక్క శిశువు అంటే ఆ మరియా శిశువు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు వచ్చి పూజించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదు. ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాలేదు, కానుకలతో వచ్చారు. హల్లెలూయా. అంటే రాజును మనం కలవబోతున్నాము, రాజుకు కానుకగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. అది కానుకలతో వచ్చారు, సమర్పించారన్నది. దీని మీద మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. నువ్వు ఆయన ఆరాధించడానికి వచ్చావు. ఆ నక్షత్రమును బట్టి, ఆ నక్షత్రం ఏకో నక్షత్రమును బట్టి యూదుల రాజుగా ఆయన మధ్యాకాశములకు ఏళ్ళు పరిపాలించడానికి ఆయన ఎదుర్కోబోతున్నాము. ఈ నక్షత్రం బట్టి
ఈ నక్షత్రము ఆయన మధ్యాకాశానికి వచ్చాడని తెలియజేస్తుంది. దానిని బట్టి ఆయన పుట్టాడని ఎలా తెలియజేసిందో వచ్చాడని కూడా తెలియజేస్తుంది. దానిని బట్టి వాళ్ళు ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. నీవు కూడా ఆయన ఆరాధించడానికి వచ్చావంటే పాటల ద్వారా. అందుకనే నువ్వు పాటలకు ముందుగానే వచ్చేస్తుంటావు. ఆరాధన అంటే నీకు నిర్లక్ష్యం ఉండదు. ఆరాధన అంటే ఆయన ఆరాధించడానికి చూడండి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు ఆయన ఆరాధించడానికి. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. కొండలు, లోయలు, అడవులు, ఎడారులు అన్నిటిని కూడా దాటుకుంటూ వాళ్ళ బెత్తుల యెరూషలేమును దాటుకుని బెత్లెహేముకు వచ్చి ఆయన ఆరాధించారు. కానీ నేను ఇక్కడే ఉంటావు, ఈ ఊళ్ళోనే ఉంటాం, లేకపోతే ఈ దగ్గరలోనే ఉంటాం. కానీ ఆయన ఆరాధించడానికి తీరిగ్గా లేచి, నెమ్మదిగా లేచి, తాబేళ్ళలాగా లేచి, తాబేళ్ళలాగా తయారైపోయి, తాబేళ్ళలాగా నిదానం వచ్చి కూర్చొని కూడా తాబేళ్ళలాగా ఉంటాం అనమాట. స్థుతించడం, గణపరచం, అలాగా పొద్దు కూర్చోనటం. అంటే మీకు ఆరాధన అంటే ఆయన ఆరాధించడం రావడం అంత నిర్లక్ష్యం. ఆరాధన నీకు తెలియదు కాబట్టి, ఆరాధన అంటే నీకు లెక్కలేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆరాధన అయిపోయాకు, పాటలు అయిపోయాకు, పాటల మధ్యలో లేకపోతే పాటలు ఎప్పుడో వస్తుంటావు. నీకు నచ్చినట్టుగా వచ్చేస్తుంటావు, నీకు నచ్చిన టైం పెట్టుకొని. వాళ్ళు అలాగే రాలేదు. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అలాగే మనం 2000 సంవత్సరాలు వాళ్ళు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎంతో శ్రమపడి కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు. వీళ్ళు ప్రయాణం చేసి రమ్మంటలేదు. ఇప్పుడు చక్కగా బండ్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, లేకపోతే ఏముంటున్నాయి. చక్కగా ఇంకా ముందుకు రావచ్చు. ఇంత ముందు అయినట్లయితే వాళ్ళ ఆరాధన కోసం కిలోమీటర్లు నడిచి ఆరాధన ముందు ఉండేవారు. కానీ నీకు ఎన్నొచ్చాక ఇంకా బతకం పెరిగిపోయింది. బండి మీద ఎంతసేపు వెళ్ళిపోతాం, ఆటోలు ఉంటే కదా ఏదో దొరికితే ఎంతసేపు వెళ్ళిపోతాం. నిర్లక్ష్యం, లెక్కలేనితనం వచ్చింది నీకు. నీలో చల్లదనం వచ్చేసింది, నిర్లక్ష్యంగా తయారైపోయావు. అందుకని నువ్వు ఆరాధనకు వచ్చే సమయాన్ని బట్టి నీ భక్తి ఎంత ఉందో అర్థమైపోతుంది అనమాట. నువ్వెంత భక్తిలో ఉన్నావో అర్థమైపోతుంది. అందువల్ల నువ్వు వాళ్ళ ఆరాధనకు వచ్చినప్పుడు వినారా, వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి రాజుగా పుట్టినవాడు, ఇందులో రాజుగా ఒక ఆయన పుట్టాడని గ్రహించి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ నక్షత్రము ఆయన మధ్యాకాశానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన కలుసుకునేటువంటి సమయం అని ఈ నక్షత్రము ప్రకటిస్తుంది. అది ప్రకృతి సంబంధమైన నక్షత్రం అయితే ఆత్మ సంబంధ నక్షత్రం. అది వారి కోసం సృష్టించబడే నక్షత్రం అని. అది వాళ్ళకు దారి తీయించడానికి నడిపించబడే సృష్టించబడే నక్షత్రం అని. ఏదో తూర్పులు కనపడేదో మన తర్వాత కనుమరుగే నక్షత్రం కాదని. అది వారికి పగటి నక్షత్రం వలె, రాత్రి నక్షత్రం వలె. మోసే కాలం ఎలా ఉందో ఆ మేఘం పగటి మేఘము గారు, పగటి మేఘములోను, రాత్రి మేఘములో ఆయన ఎలా ప్రయాణం చేశాడో, వాళ్ళకి దారి చూపించాడు. అలాగే జ్ఞానులకు కూడా ఆ దారిని చూపించి నడిపించాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు కూడా మనము ఆ నక్షత్రం యొక్క కాలంలో, ఆ నక్షత్రమే మెస్సయ్య, ఆ నక్షత్రమే దావీదు నక్షత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి, కాబట్టి ఇప్పుడు మనం ఆ నక్షత్రాన్ని చూసి మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం. రాజుని ఆరాధనలో ఏముంటుంది? పాటలు ఉంటాయి, సంగీతం ఉంటుంది. అసలు చెప్పాను, ఈ పిల్లలు సెల్ ఫోన్లు కొనిచ్చి వీడియో గేమ్లు ఆడుకోమను, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోమను. నీ కొడుకు మీద ఉన్న ఇష్టం బట్టి, కూతుళ్ళ మీద ఉన్న ఇష్టాలు బట్టి, పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి 5,000 రూపాయల సెల్లు, 20,000 రూపాయల సెల్లు, 10,000 రూపాయల సెల్లు వాళ్ళు ఎంత కాస్ట్లీగానే కొనిస్తాం. వారు దానివల్ల స్నేహితులు సంపాదించుకొని, స్నేహితురాళ్ళు సంపాదించుకొని, లేకపోతే అమ్మాయి కొనిస్తాం. వాళ్ళు ఆ విధంగా చెల్లిపోతుంటారు. సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీల కోసమే చింపాంజీ కటింగ్లు. ఆ సెల్ఫీలు దిగి వాళ్ళు పంపినప్పుడు కటింగ్ బాగుండాలి కదా, జుట్టు బాగుండాలి కదా, డ్రెస్ బాగుండాలి కదా. ఆ సెల్ఫీ దిగినప్పుడు పిచ్చి డ్రెస్సులు వేసుకొని నీట్గా శుభ్రంగా పాపడు తీసుకొని నీట్గా చక్కగా శుభ్రంగా జుట్టు పైన పక్కన కూడా అంత ఉండేలా కత్తిరించుకుంటే ఎలా బాగుంటుంది, పైన బాగా ఏంటి ఉండాలి. ఆ స్టైల్ గా చూసేందుకు జుట్టు బాగుంది, కుర్రోడు జుట్టు బాగుంది, ముక్కు బాగుంది, చెట్లు బాగున్నాయి అని మా అందాన్ని పొగిడేది
అందుకే వారి కోసం నువ్వు అలాంటివన్నీ కొనేస్తాం. కానీ సంగీతం నేర్పిద్దామని ఆలోచన ఉండదు నీకు. సంగీతం నేర్చుకోరా, క్యాషియో నేర్చుకోరా, లేకపోతే త్రిపురకాలను నేర్చుకో, ఏదో నేర్చుకో. ఆయన సంగీతంతో పాటలు పాడడానికి ఇదిగో నేను ఇది కొనిస్తే అది అడగను కూడా అడగను. సెల్ ఫోన్ ఏదైనా బ్యాలెన్స్ అయిపోతే గొడవ, ఇంట్లో నెట్ బ్యాలెన్స్ వేయించకపోతే గొడవ, నెట్ బ్యాలెన్స్ లేకపోతే చాలా బాధపడిపోతుంటారు, కుంగిపోతుంటారు. దాన్ని చాలా విచారంగా ఉంటారు. పని చేయకపోయినా, సెల్ పని చేయకపోయినా చాలా బాధపడిపోతుంటారు. సెల్ షాప్ చుట్టూ తిరుగుతారు. అది కట్టేసేయడానికి బూతులు తిట్టేస్తారు. అంత పిచ్చారు మాట. కానీ ఏడాడు వాళ్ళు కూడా మాకు సంగీతం క్యాషియో గురించమ్మా, నేను పాటలు నేర్చుకుంటాను, చర్చిలో పాటలు పాడతాను అని అడగరు. నువ్వు కూడా కోరుకోరాను. ఇక్కడ కూడా విన్నా కానీ అయ్యో ఇక్కడ చర్చిలో చెప్పారు కదా, విన్నావు కదా, కొనుక్కోవచ్చు అనను కూడా. నాకే సంబంధం లేదు. ముద్దపప్పు నాకు అలాగా కూర్చొని ఉంటాను. ముద్దపప్పు ఎలా ఉంటుంది చెప్పండి? ముద్దగా చక్కగా అలా ఉంటుంది. నువ్వు కూడా అలా కూర్చొని అలా ఉంటావు. ముద్దపప్పు లాగా ఇంటికి వెళ్ళి కూడా అలా ఉంటావు. కానీ చెప్పు, నేర్పాలనుకో, కొనిద్దామనుకో, చల్పోని ఎందుకురా, నీకు చక్కగా క్యాష్ కొనుక్కో, ఆ డబ్బులు పెట్టి, లేకపోతే గిటార్ కొనుక్కో, అలాంటివి కొనుక్కొని నువ్వు నేర్చుకో అని చెప్పు. అలాంటివేమి లేదు. అందువల్ల ఆరాధన అంటే పాటలతో పాటు సంగీతంతో. అందువల్ల నేను చెప్తున్నా, మీరు నేర్పకపోతే మీరే లెక్క అప్పగించుకోవాలి. మీ పిల్లలకి మీరు నేర్పకపోతే, కనీసం చెప్పకపోతే, పిల్లలు ఎవరొస్తున్న పిల్లలు తెలుసుకునే వయసు వచ్చింది కాబట్టి మీరు వాళ్ళు నేర్చుకోవాలని మీ తల్లిదండ్రులను అడిగి కొనిపించుకొని నేర్చుకోకపోతే మీరే లెక్క. చెప్పవలసింది చెప్పడం, లోపడవలసింది. ఎందుకంటే ఆయన తెలియజేస్తాడు. ఆయన ఆరాధన కోరుకుని తెలియజేస్తాడు. కానీ నువ్వు నేర్చుకోకుండా, పట్టించుకోకుండా ఈ మాటలు ఇలా వినేసి వెళ్ళిపోతుంటావు. ఇంకా మళ్ళీ నేను చెప్తున్నా కానీ ఏ ఖర్చులు చేయి దగ్గరకు వచ్చినప్పుడు దోమో వచ్చి జ్వరం వచ్చిందనుకో తెలియసుకుంటాను. అలాగే నేను వాక్యాలు కూడా తెలియస్తాను. తెలియసుకుని ఇల్లు పళ్ళు పెడుతుంటారు ఇక్కడ కూర్చొని సిగ్గుపడకుండా. ఏం చేస్తాను చెప్పండి? పళ్ళు పెడుతుంటారు. ఇలాగ అన్నీ చెప్తుంటే మా గురించి బాగా అన్నీ చెప్తున్నాయనా అని. కాబట్టి పిల్లరా, నువ్వు దిలుపుకొని వెళ్ళిపోతుంటావు. మట్టి దిలుపుకొని వెళ్ళిపోయాడు, ఏదో దిలుపుకొని వెళ్ళిపోతుంటావు తప్ప నువ్వు సీరియస్ గా తీసుకో. అందువల్ల నీ పిల్లల గురించి వాళ్ళు మాట్లాడకపోతే సరే, మనం ఏం చేయలేం. కానీ వాళ్ళని నువ్వు వినేవారుగా, బాప్తిజం పొందిన వారుగా, నామాన్ని ధరించుకునే వారుగా ఉన్నారు కాబట్టి వారికి బాధ్యత ఏమిటో ఆ పిల్లలకి నువ్వు చక్కగా నేర్చుకోమని చెప్పి, ఆ విధంగా వాళ్ళు నేర్చుకుని ఆయన సన్నిధికి అది తీసుకుని వాళ్ళ సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించేటువంటి పిల్లలుగా వాళ్ళు నేర్చుకోపోయి నువ్వైనా నేర్చుకోవచ్చు, నువ్వైనా వాయించవచ్చు. అలాగే పాటలు పాడుతూ సంగీతముతో ఆరాధన కోరుకుంటాడు ఆయన. నీకు పిల్లలు ఇచ్చాడంటే నువ్వు అనుకుంటా అంటే, నాకు పిల్లలు ఇచ్చాడంటే వాళ్ళని బాగా అయ్యి వండి పెట్టడం, పేటల వరకు కూర్చేయడం, నోట్లో కుక్కేయడం, తిరగపోతే మిగిలిపోయిన అన్నం ఉంటే ఎంతో తినవడాలి అది కూడా కుక్కేయడం. అలాగే పీకల వరకు తిండి పెట్టడానికే నాకు పిల్లలు ఇచ్చాడు. వాళ్ళకి చక్కగా మంచి బట్టలు కొనిచ్చి, ఊరి మీద పిల్లలు చూడ ఎంత అందంగా ఉన్నారో అది లోకానికి చూపించుకోవడానికే, లేకపోతే సెల్ ఫోన్ అయిన కొనిచ్చి ఆ విధంగా అంటే వాళ్ళు చక్కగా చదివించుకోవడానికి వాళ్ళు చక్కగా ఫీజులు కట్టేసి, మా అబ్బాయి ఎంత చదువుతున్నారు, మా అమ్మాయి ఎంత చదువుతుంది, అలా చదువుతున్నారు, ఇలా చదువుతున్నారని లోకంలో బడాయిగా చెప్పుకోవడానికే నువ్వు పిల్లలు ఇచ్చాడనుకున్నావు తప్ప, మా అమ్మాయికి ఎలా సంబంధాలు వస్తున్నాయి, మా అబ్బాయికి ఎలా సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఇంత కట్నాలు ఇస్తా ఉన్నారు, అంత ఇస్తా ఉంటున్నారు, ఇలాగ గొప్పలు చెప్పుకోవడానికి పిల్లలు ఇచ్చాడు అనుకున్నావు తప్ప, వాళ్ళ కోసం ఏదో సంపాదించడానికి, వాళ్ళ కోసం ఏదో కూర్చోడానికి పిల్లలు ఇచ్చాడు అనుకున్నావు తప్ప, రక్షణ పొందడానికి, ఆయన ఆరాధించడానికి, సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ ఆయన రాజ్యానికి రావడానికి అనుకోవడం నీకు అందుకు ఇచ్చాడు అనుకోవట్లా, లేపడానికి ఇచ్చాడు అనుకుంటున్నాను, వాళ్ళని తాశలో పెంచడానికి ఇచ్చాడు అనుకుంటున్నాను. కానీ ఆయన నీకు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థం అవట్లేదు. బహుమానం ఉంది బైబిల్, బహుమానంగా ఇచ్చాడని. అందువల్ల ఈనాడు ఆ పిల్లలు కూడా సంగీతం మీద కానీ నేర్చుకోవాలని కూడా లేకుండా
ఈ సెల్ ఫోన్ కాదు, ఇంకో సెల్ ఫోన్ కొత్తది ఏమొచ్చింది, అది కొనిస్తే బాగున్నది. ఎప్పుడు అడుగుదామా, ఏ సమయంలో అడుగుదామా, ఇంకో కొత్త మోడల్. అందుకని పిల్లలకి కొత్త కొత్త మోడల్, కొత్త కొత్త సెల్ ఫోన్లు ఏం వస్తున్నాయో, ఏ బైకులు వస్తున్నాయో, ఏ బండ్లు వస్తున్నాయో, ఏ మోడల్స్ వస్తున్నాయో, ఏ స్టైల్ వస్తున్నాయో, కొత్త కొత్త మోడల్స్ లో ఏ బట్టలు వస్తున్నాయో, వీటి గురించి బాగా తెలుసు. ఎక్కడ ఏమి అమ్ముతారో, కొత్త మోడల్ ఈ రోజున సంక్రాంతికి ఏమి రిలీజ్ అవుతాయో, కొత్త సెల్ ఏమిటో, ఇవన్నీ బాగా తెలుసుకుంటుంటారు. ఇవన్నీ చక్కగా చెప్పేస్తారు. తల్లిదండ్రులు కూడా చక్కగా ఏమి అనరు. అందువల్లనే పాడైపోవడానికి, చెడిపోవడానికి కూడా చాలా మటుకు కారణం అది. అందువల్ల పిల్లల్ని సంగీతములు, ఆయన గురించిన పాటలు, సంగీతము వాయిస్తూ లేలాగా అవును కొనాలి. సెల్ ఫోన్కైతే త్వరగా అయ్యో వాళ్ళు కొనుక్కున్నారంట, మన బాబాయిలు కొనుక్కున్నారంట, మన పిల్లలు కొనుక్కున్నారంట, మన పెద్దమ్మలు కొనుక్కున్నారంట, లేకపోతే మన అక్కోళ్ళు కొనుక్కున్నారంట, లేకపోతే మన వదిలేలు కొనుక్కున్నారంట, వాళ్ళు కొనుక్కున్నారంట. తెలిసిందనుకోండి, కొనుక్కున్నారా ఎంతగా అయ్యారా నాలుగు డబ్బులు, ఆరు డబ్బులు కంగారు అనమాట. వాళ్ళు కొనుక్కున్నారు తొందర డబ్బులు కొనేసి డబ్బులు తీసుకొని బండి వేసుకొని వెళ్ళిపోయి, ఎలా కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయి ఏ షాపులు కొనుక్కున్నారు. వాళ్ళ మోడల్ ఏంటి, తరంగా వేస్తారు అనమాట. పక్కన బయట కొనుక్కున్నారు అనుకోండి, అవసరమే కొనుక్కున్నారా, అయితే మనం కూడా వెళ్ళాలి. ఎంత అంత సరే, ఎక్కడ కొనుక్కున్నారు, మాకు అవసరం కొనేద్దాం. వీటిల్లో విశాలంగా పరిగెడతాం. కానీ సంగీతం నేర్పాలను ఏదైనా గిటార్ కొన్నాను ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నీకు? కొనేస్తే ఇంట్లో వాళ్ళే నేర్చుకుంటాను నువ్వు అనుకున్నావా? క్యాష్ లో కొనేస్తే ఇంట్లో వాళ్ళే వాడుకొని ఏదో వాయిస్తుంటారు ఖాళీ ఉన్నప్పుడు అని అనుకుంటావా? ఏమి చేయి. ఇంకా ఇప్పుడు ఈ సెల్ ఫోన్ బాగలేదమ్మా, కొత్త మోడల్ వచ్చిందంటే వచ్చిందా, కొనేస్తాను పరిగెడతాను. ఎందుకంటే నీలో ఉండేవాడు లోకాత్మే, ఇది కూడా పిల్లల్లో ఉన్న ఆత్మే లోకాత్మ. అందుకని పిల్లల్ని లోకరీతిగా సంతోషపరచాలనుకుంటాం, లోకరీతిగా ఆనందపరచాలనుకుంటాం. అవసరమైతే కొనేవచ్చు, కావాలని నేను అంటలేదు. కానీ సంగీతము ఏమైనా నేర్పావా అడుగుతాడు ఆయన. పాటలతో పాటు సంగీతం ఏమైనా వాళ్ళకి నేర్పావా, వాళ్ళు నేర్చుకున్నారా, వాయిస్తున్నారా? ఎందుకు నువ్వు కొనివ్వలేదు? సెల్ ఫోన్ కొనివ్వడానికి మాత్రం పరిగెత్తావు. నేను ఆడడానికి డబ్బులు, మిమ్మల్ని డబ్బులు, అదే దీనికైతే మాత్రం అడగమను. అసలు నేను కొనుక్కోమని అనవు కదా, అసలు కొనుక్కోమని అనవు, నేర్చుకోమని అనవు. అన్నా కానీ ఒక రోజు 2 గంటలు ఏమైతే సెల్ ఫోన్ తాకున్నారు చాలే, నా జోలికి రాకుండా చాలు అనుకుంటుంటావు. కాబట్టి వీటిని కొనడానికైతే పరిగెడతావు, కానీ వేగంగా వెళ్ళిపోతావు. కానీ బండి కూడా ఆకుండా స్లోగా కూడా వెళ్ళకుండా వేగంగా వెళ్ళిపోతావు కొనిడానికి. పోటీ అనమాట. ఎందుకంటే మాకు కూడా ఉందనిపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది మాకు ఉండాల్సిందే. వాళ్ళు ఏది కొనుక్కుంటే మేము కూడా అది కొనుక్కోవాల్సిందే. అలాగా పోటీ ఇంట్లో పెట్టుకున్నావు. కానీ సర్వశక్తిమంతుని బహుమానం ఇచ్చిన బిడ్డలని ఆత్మీయ పాటలతో సంగీతం వాయిస్తూ ఆయన ఆరాధించే బిడ్డలుగా, భయభక్తులు కలిగే బిడ్డలుగా ఆ విధంగా నువ్వు పెంచలేదు. వాళ్ళని ఆ విధంగా పెంచాలి. అందులో ఆరాధన ఆయన పాటలతో పాటు నువ్వు సంగీతంతో కూడా ఆయన ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తంబురతో నాట్యముతో యావేలు స్తుతించెదను, తంబురతో నాట్యముతో యావేలు స్తుతించెదను. నేర్చుకోమని అంటున్నానండి. ట్యూషన్లు అంటున్నాడు, కాలేజీ ఉంటున్నాడు, స్కూల్ ఉంటుంది. మాకు కుదరదు, నేర్చుకోవడానికి కుదరదు, చదువుకోవడానికి కుదిరిద్దు. కానీ మాకు లోకంలో బతకడానికి, పరలోకం వెళ్ళడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన నేర్చుకోవడం మాకు ఎక్కడ కుదిరిద్ది అన్నారు. అంటే ఎంతగా లోకాన్ని ప్రేమిస్తున్నారు వీళ్ళు ఆలోచించేయండి. సమయంలో ఆయన మీకు ఆరాధించడానికి నేర్చుకోవాల్సిన వాటికి. కానీ లోకంలో బతకడానికి ఏదో ఒక పని ఉద్యోగం చేసుకొని బతకడానికి సంబంధించిన అయితే మాత్రం లోకంలో బతకాలి కదా. పరలోకం రాకపోయినా పర్లేదు, ఆయన ఆరాధించకపోయినా పర్వాలేదు, పరలోకం రాకపోయినా పర్వాలేదు. అవి ఈ చదువుకుంటే చాలే. ఎందుకంటే ఈ రోజున ఏం చదివాలని అడుగుతున్నారు, కానీ ఏ సంగీతం చదివి చేర్చుకోవాలని అడుగుతున్నారేంటి?
పాస్టర్ గారికి వెళ్ళి అలా చెప్తారు కానీ నేను ఎక్కడైనా కనపడినా పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఏం చదువుతున్నా అడుగుతున్నా. అందువల్ల నాకు చదువు విలువైంది కానీ సంగీతం అంత విలువైంది కాదు అని చెప్తున్నావు అన్నమాట. కాబట్టి నువ్వు ఎలాగా ఉన్నావో చూసుకో ఒకసారి. అందువల్ల ఆయన ఇచ్చిన బహుమానమైన పిల్లలని ఆరాధించడం అంటే సంగీతం, పాటలతోనూ సంగీతముతోనూ బైబిల్ చెప్తా ఉంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 'బాప్తిజం పొందిన పిల్లలారా మీరు ఆలోచించండి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా జీవనములను సర్వశక్తిమంతుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో మెస్సయ్యను గురించి జ్ఞానముతో మెస్సయ్య యొక్క వాక్యములో సమృద్ధిగా నివసింపునిది. సంగీతములతోనూ ఏమి పిల్లలకి సంగీతం వచ్చా? రాదు. క్యాషియో వచ్చా? రాదు. ఏమి రావు. కాబట్టి సంగీతము, క్యాషియో, గిటార్ లాంటివి పిల్లలకి నేర్పాలని ఏం పట్టించుకోరు. అలాగే ట్యూషన్కి వెళ్తున్నారు అనుకోండి, టయానికి వెళ్ళి తీసుకెళ్ళి దించొస్తారు, టయానికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు. మరి సంగీతం సెంటర్కి తీసుకెళ్ళి టయానికి తీసుకెళ్ళి నేర్చుకొని చక్కగా మళ్ళీ టయానికి తీసుకురావచ్చు కదా. అది చేయవు నువ్వు, అది నీకు ఉండదు. అసలు నువ్వు లోకస్తులాగానే ఆలోచిస్తున్నావు నువ్వు పిల్లల విషయంలో. అయ్యే లోకస్తుల పిల్లలు వేరు, మా పిల్లలు వేరు. లోకస్తుల పిల్లలు వేరు, మా పిల్లలు వేరు. లోకస్తుల పిల్లలు వాళ్ళు లోకరీతిగా ఉంటుంటారు, కానీ మా పిల్లలు ఆయనకు వాడబడాలి, ఆయనకు ఉపయోగపడాలి, ఆయన సంగీతం వాయించాలి. అయ్యో నా పిల్లలు సంగీతం వాయించట్లేదే, వాళ్ళు ఏమి నేర్చుకునేది బాధ కూడా నీకుండదు. అసలు బాధపడు, హ్యాపీగా ఉంటుంటావు అనమాట. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే, స్నేహితులతో తిరుగుతూ ఉంటే సమయాన్ని కూడా వాళ్ళు వృధాగా స్నేహితుల్ని తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకుంటా, డాబా మీదకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటా, ముచ్చట్లు చెప్పుకుంటా, వాడు వీడియో కాల్ మాట్లాడుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా టైం అంతా వేస్ట్ చేస్తున్నాయో, టైం ఎలా వేస్ట్ చేస్తున్నా. సంగీతం నేర్చుకుంటే బాగుంది అనిపిస్తున్నాను. మీకు అలాగ అనిపించదు. వాళ్ళతో మాట్లాడుకున్నాడే, స్నేహితుతో మాట్లాడుకుంటుందనే, వాళ్ళతో మాట్లాడుకుంటుందనే, ఎంతో మాట్లాడుకుంటున్నారనే. ఖాళీ ఉండట్లేదు కదా వాళ్ళకి, మాట్లాడుకోవడానికి సరిపోతుంది టైము. ఖాళీ ఎక్కడ ఉంటుందో పాస్టర్ గారు వాళ్ళు చెప్తారు, కానీ ఎక్కడ కుదిరింది మా పిల్లలకి అని అంటుంటాము. కాబట్టి పిల్లరా, నీకు బహుమానంగా ఆయన పిల్లలు ఇచ్చాడు. ఇచ్చిన పిల్లలు అందుకు మారు మనసు పొందకుండా కొంతమంది ఉండొచ్చు, మాట వినకుండా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ మాట వినకపోతే ఆయన చిత్తాలు వదిలేయడం మనం ఏం చేయలేము. కానీ వీని బాప్తిజం పొందిన పిల్లల్ని, అది వీని మారు మనసు పొందే పిల్లల్ని, వీని చక్కగా ప్రార్థనకు వచ్చే పిల్లల్ని ఆయన రాకుండా నమ్మకుండా ఉండేవాళ్ళు తీసేయండి. ఆయన చిత్తమైతే తీసుకొస్తాడు. కానీ వచ్చిన పిల్లలైనా సంగీతంతో మనం ఆరాధన చేయలేకపోతున్నామే. పాటలతో మనం చాలా చోట్ల సంగీతంతో చక్కగా క్యాషియో గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్నారే. బ్రహ్మంగా చర్చిలో కూడా చక్కగా పాటలు పాడుతూ ఉన్నారే. కానీ మన చర్చిలో ఏంటి యవనస్తులైన పిల్లల నుండి కూడా ఒక్కరు కూడా సంగీతం నేర్చుకునేదే నా పిల్లలకనే లేదు అనేటువంటి ఆలోచన కనీసం ఉండదు. నేను చదివిస్తున్నానని అదే గొప్పడిపోతుంటావు తప్ప, ఆనందపడిపోతుంటావు తప్ప వాళ్ళ పిల్లలకి సంగీతంతో. అందుకనే ఆ సంగీతంలో ఎప్పుడైతే ఆ సంగీత ప్రపంచంలో, ఆ పాటల ప్రపంచంలో ఎప్పుడైతే ఉంటారో కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ ఆయన ఆనందిస్తూ ఉంటారు. పరలోకం వస్తారు వాళ్ళు. అవి నేర్చుకుంటున్నప్పుడు దారి తప్పిపోవడం, కానీ అవి నేర్పకపోవడం వల్ల పిల్లల్లో లోకాశలు, ఆలోచనలు, సెల్ ఫోన్లో ఏవో చూసి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చేసి ఇంకా అబ్బాయిలు వెంట పడ్డం, అమ్మాయిలు వెంట పడ్డం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. గొడవలు తీసుకొచ్చేయడం, అవి తీసుకొచ్చేయడం ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ పోవాలంటే ప్రార్థనతో పాటు సంగీతము. కాబట్టి ఆరాధన అంటే పాటలతో పాటు సంగీతము కూడా ఉండేటువంటి ఆరాధన ఆయన ఇష్టపడతారు. ఇంట్లో చక్కగా పిల్లల సంగీతాన్ని వాయిస్తూ మీరు కుటుంబాలను చేసుకుంటూ, లేకపోతే వాళ్ళు నేర్చుకోకపోతే నువ్వైనా నేర్చుకొని
సంగీతాన్ని వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉంటే ఆయన సంతోషపడిపోతాడు. ఆయన సంతోషపరిచే పని చేయాలి. నువ్వు సెల్ ఫోన్ కొనిచ్చి వాడిని ఊరికి తిప్పితే ఆ జేబులో పెట్టుకొని మూలంతా తిరుగుతుంటారు, వాళ్ళింటికి ఎన్నింటికి తిరుగుతూ ఉంటాడు. ఆయన సంతోషించడు. నీ అలాంటి బండి మీద కూర్చొని మీ అమ్మాయి సెల్ ఫోన్ నొక్కుతాడు, బండి నడుపుతూ ఉంటాం, సంతోషించడు. కాబట్టి నువ్వు ఆలోచన నీకు ఆ బాధ ఉందా, కనీసం ఆ విచారం ఉందా? మా అబ్బాయి అక్కడ చదువుతున్నాడు, మా అబ్బాయి ఎంత చదువుతున్నాడు, అంత ఫీజు కడుతున్నాడు, ఎంత ఫీజుగా చదువుతున్నావు. మా బంధువులందరూ కూడా డాక్టర్ కోర్సులు చదివారు, MBBS చదివారు, IAS చదివారు, అవి చదివారు, ఈ చదివారు. మా అబ్బాయి అలా చదువు లేకపోతే లోపైపోతాడు వాళ్ళలో. మా వాడిని కూడా గొప్పోడు, వాళ్ళకు గొప్పోడు అనుకోడు. మా వాడిని లోపంగా చెప్తారేమో అనుకొని నువ్వు ఎంత డబ్బైనా పెట్టు సరే, వాడు ముద్దైనా అమ్మాయి ముద్దైనా బండైనా చదువురాడు బండైనా కథలేని ముద్దైనా చదివించేస్తుంటాడు. అదేనా? కానీ ఆత్మీయంగా ఏమి సంగీతం కానీ ఏమి కానీ లేదు. కాబట్టి నువ్వు ఆలోచించి రేపు నువ్వు ఏళ్ళ దగ్గర మనతో లోకైపోతావు అనుకుంటున్నావే, లోకంలో నీ బంధువుల దగ్గర, వాళ్ళ దగ్గర, ఏళ్ళ దగ్గర డిగ్రీ లేకపోతే గొప్ప ఉద్యోగాలు లేకపోతే లోకైపోతాడు అనుకుంటున్నావే. మరి నువ్వు ఆయన పాటలు పాడేటప్పుడు కనీసం సంగీతం లేకుండా ఉంటే ఆయన సన్నిధిలో నువ్వు లోకైపోతున్న విషయాన్ని గ్రహించట్లా. నువ్వు ఆయన దృష్టిలో చూసుకోవట్లేదు, ఎక్కడ లోకం దృష్టిలో చూసుకున్నావు, నీ బంధువుల దృష్టిలో చూసుకున్నావు. అదేనా? కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలని వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోమని వాళ్ళు ప్రేరేపించి, పిలుగొలిపి, ప్రోత్సహించి నేర్చుకోరా, సంగీతం నేర్చుకోరా, ఆయన ఆరాధించరా, ఆరాధించమ్మాయి. ఏం చెప్పు, చదువుకో. ఎందుకు ట్యూషన్కి వెళ్ళలేదు, ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకు కాలేజీకి వెళ్ళలేదు, వీటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. మరి ఏమన్నా నేర్చుకోమని చెప్తావా? నేర్చుకోకపోయినా పర్వాలేదు, చదువుకుంటే చాలే. అర్థమైందా? కాబట్టి పిల్లలా ఆలోచించేయండి. పాటలతో కూడినటువంటి పాటలతో సంగీతంతో కూడిన ఆరాధన ఆయన ఇష్టపడుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటే పిల్లల్ని అర్థం అనుకో, అదేంటి పెళ్లికి ఇద్దాం. అర్థమైందా? కాబట్టి పిల్లరా మీకు అబ్బాయి ఉండదు, లోపట్లో ఉండదు. కాబట్టి పిల్లరా నువ్వు ఆలోచించేయండి. ఆరాధనలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యమును బోధిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన్ని స్థుతించాలి, మాటలు బట్టి స్థుతించాలని, ఆయన మాటలు బట్టి మహిమపరచాలని, ఆమె అలని అని చెప్పాలని. అది కూడా ఆరాధనలో ఒక భాగమే. ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడం వాక్యము. ఆత్మతోనూ పరిశుద్ధాత్మ కలిగి సత్యమనగా వాక్యము, వాక్యముతో ఆరాధించడం. వాక్యం వింటూ ఆ వాక్యాన్ని బట్టి స్థుతిస్తూ, గణపరుస్తూ, మయంపరుస్తూ ఆరాధించడము. ఆటల ద్వారా ఆరాధించడము, వాక్యం వింటూ ఆరాధించడం. అందువల్ల వాక్యం వింటూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆయన స్థుతిస్తూ ఆరాధన చేయాలి. హల్లెలూయా. అంతేగాని నువ్వు చేతులు లేపడానికి బద్ధకంగా ఉండి, మొత్తుగా ఉండి, మందంగా ఉండి, బాగా తినేసి, బాగా పొద్దున బీజిని మొత్తుగా అలా కూర్చొని వాక్యం విని అందరూ చెప్తున్నారు కదా, చేతులు ఇచ్చి చెప్పడం కాదు. ఆ వాక్యమును బట్టి, ఆ సత్యమును బట్టి, ఆ సత్యమునకు ఆమెలను హల్లెలూయా మనం చెప్పాలి. ఆత్మతోనూ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి సత్యముతో అంటే వాక్యముతో ఆరాధిస్తూ, సత్యమనగా ఆయనే, వాక్యమే ఆయన. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ. అందుకనే పాటల్లో కూడా వాక్యం ఉంటుంది. పాటల ద్వారా కూడా కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు ఆ వాక్యం విని బుద్ధి మార్చుకునే వాళ్ళు ఉంటారు, మారు మనసు పొందే వాళ్ళు ఉంటారు. పాటల ద్వారా కూడా నేను స్వార్థ ప్రకటిస్తుంటానమాట. పాటల ద్వారా, సంగీతం ద్వారా సంగీతం అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది. సంగీతం వల్ల దయ్యాలు పోతాయి, మీ ఇంట్లో ఉన్న దయ్యాలు పోతాయి, పిల్లల్లో ఉన్న దయ్యాలు పోతాయి. ఆ దురాత్మలని స్నేహితుల దగ్గరికి లోకంలో ఈడ్చుకుపోతున్న దయ్యాలు పోతాయి. ఎందుకంటే దావీదు సంగీతాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు సౌలులో ఉన్న దయ్యం వెళ్ళిపోయి, ఒకవేళ పిల్లలు వాయిస్తుంటే నీలో ఉన్న దయ్యం వదిలిపోతుంది. ఆ దయ్యాలు వెళ్ళిపోవాలనుకుంటే పాటలతోనూ సంగీతముతోనూ ఆయన్ని
ఓ సత్యముతోను ఆయన్ని ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధనకు ఆయనే పాత్రుడు, ఆరాధనకు ఆయనే యోగ్యుడు. ఆయనను ఆరాధించుతా ఓ ఆత్మతోను సత్యముతోను. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆరాధించడం ఎలా ఆరాధించాలంటే, ఇంతకు ముందు వాళ్ళందరూ కూడా శరీరంలో ఉండి శరీరంలో ఉండి ఆరాధన చేశారు. మనం చేసే ఆరాధన రెండవ రాకడలో వేకొచ్చుకాయలు వచ్చారు కాబట్టి మనం వచ్చే ఆరాధన మహిమలో ఉండి మనం చేస్తున్నాం. మహిమలో ఆరాధన. మహిమ అంటే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆరాధన. ఆయన రాజ్యమే మహిమ. పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళబోయే ముందుగా నా రాజ్యంలో చూచి వరకు ఇక్కడున్న కొంతమంది చనిపోరని చెప్పాడు. వాళ్ళు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళని ప్రత్యేకంగా ఆయన కొండ మీద తీసుకువెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శరీరం మారిపోయింది. మహిమ శరీరం తాత్కాలికంగా ఆ మహిమ శరీరం మారింది. ఆ మహిమ శరీరమే ఆ రాజ్యం. ఆ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో ఆరాధించడమే మహిమలో ఉంది. ఆరాధించడం నువ్వు నీతివంతులుగా ఉంది, సమాధానముతో ఉంది, పరిశుద్ధాత్మ ఆనందముతో పాటలు పాడుతూ సంగీతం వాయిస్తూ ఆయన్ని వాక్యము ద్వారా వాక్యమందు ఆయన స్తుతిస్తూ ఉండేవారు. మహిమలో ఆయన ఆరాధిస్తున్నారు. మహిమ అంటే నీతి సమాధాన పరిశుద్ధాత్మల ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని సాతాను ఏం చేస్తాడంటే అలాంటి ఆరాధన చేయనీయకుండా నీ పిల్లల్ని సంగీతాలు నేర్చుకుని ఆ విధంగా ఆరాధన చేయనీయకుండా నిన్ను కూడా సాతానుడు నేర్పేలాగా ప్రేరేపించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు అన్నమాట. వాళ్ళు కాలేజీలలో చదువుకున్నారు, టైం ఉండలేదు, అది ఉండలేదు, స్కూల్కి వెళ్తున్నారు, అలా వెళ్తున్నారు, ఇలా వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, ఖాళీ ఉంటలేదు కదా, ఏం నేర్పుతాలని ఆలోచన పెట్టి సాతానుడు ఆ విధంగా పిల్లలకి నేను నేర్పని కూడా చేసి సాతానుడు ఆ దయ్యము ఆ పిల్లల్ని కూడా సంగీతంతో ఆయన ఆరాధించలేకుండా చేస్తుంటాడు అన్నమాట. వాడు నిన్ను వాడుకుంటాడు. ఆ విధంగా పిల్లలకి ఏమి నేర్పకుండా ఆ విధంగా వాడుకుంటాడు ఆ దయ్యం. అందువల్ల వాడు ఆయన ఆ విధంగా ఆయన ఆరాధించడం కూడా చేస్తాడు. కానీ నిజమైన తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా నేర్పుతుంటారు. చిన్నపిల్లలు చేసిన పిలిచి ముచ్చటేస్తారు. ఉదయాన్నే ఆసక్తి తెలిసిపోద్ది. ఉదయాన్నే రాగానే వచ్చి అక్కడ కూర్చున్నాడు చిన్న కుర్రాడు. కాడేంటి వాయించాలని ఆసక్తి. కానీ సెల్ ఫోన్ల మీద ఉన్న ఆసక్తి, ఫ్రెండ్స్ మీద ఉన్న ఆసక్తి నీకు వాటి మీద ఉండదు. జుట్టు మీద ఉన్న ఆసక్తి, చింపాంజీ కట్టి మీద ఉన్న ఆసక్తి, స్టైల్ నీకు ఏ విధంగా ఉంటే స్టైల్ కనపడతావు తెలుసు, అమ్మాయిలకు అబ్బాయికి తెలుసు. వీటి మీద ఉన్న ఆసక్తి, ఆయన ఆరాధించాలి, సంగీతంతో నేను ఆయన ఆరాధన చేయాలని లేదు. ఆ విధంగా ఆరాధన చేయాలని ఆలోచన నీకు పుట్టదు, చెప్పినా కానీ పుట్టదు. అది సాతాను ఏం చేస్తాడంటే వాడు మీకు ఆలోచన పుట్టనీకుండా చేస్తాడు. కానీ నిజమైన తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆ విధంగా ఆరాధించాలని కోరుకుని ఆ నిజమైన ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు అన్నమాట. నువ్వు నిజమైన ఆత్మ సంబంధం తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళు నీ పిల్లల్ని మాట వింటున్నప్పుడు చక్కగా వాళ్ళకి నువ్వు నేర్పాలి. వాళ్ళ నిజమైన ఆత్మ సంబంధం తల్లిదండ్రులు. అంతేగాని వాడి కుదురు దేశాలు పొందుతూ వాడుకోవడమే సరిపోతుంది, ఇంకెక్కడ చెప్తాను అని వదిలేసావంటే నువ్వు నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన తల్లిగా తండ్రిగా నువ్వు లేవు. నేర్పాలి ఆ పిల్లల్ని. నేను అక్కడ ఉన్నప్పుడు మేము ఆ పిల్లలు తర్వాత నేర్పడమే సంగీతమే. గిటారా ఆ పిల్లలకి గిటార్ వాడు క్యాల్షియం ఉన్నాం ఎంతలే అలా వాళ్ళు అవి నేర్చుకుంటామని అడుగుతారు. వాళ్ళు చూసి చర్చిలకు రావడం, చర్చిలు అక్కడక్కడ వాయించడం చూసి అంతేకాదు మనం వాయించాలని వాళ్ళ ఆసక్తిని బట్టి అప్పుడు నేనే వెళ్ళాను. ఒక ఆయన కనుక్కున్నాడు వెళ్ళి సినిమా రోడ్లో ఒకసారి. అలాగే ఇంకొక ఆయన వచ్చి నేర్పేవాడు, ఇంటికి వచ్చి నేర్పేవాడు. ఆయనకి ఎంతో కొంత ఇచ్చేవాడు. ఆ పిల్లలకి అలా నేర్పేవాడు. చక్కగా క్యాష్ గిటార్తో వాయించేవాడు. అలాంటి పిల్లలు కనపట్లేదు. చాలాసార్లు బాధపడుతుంటారు అనమాట. ఏంటి ఈ పిల్లలు వాళ్ళు చెప్పినా కానీ తల్లిదండ్రులు కూడా చల్లం ఉన్నది ఏంటి, ఎప్పుడు చూసినా మా అబ్బాయికి టైం ఉండలేదు, అలా వెళ్తున్నాడు ఇలా వెళ్తున్నాడు, వాళ్ళకి ఖాళీ లేదు, మా వాళ్ళకి తీరదు, నాకే తీరట్లేదు, వాళ్ళకి తీరదు, కనీసం చెప్పి నేర్చుకోమని తీసుకొచ్చి నేర్పించే తల్లిదండ్రులు లేరే అని బాధపడతారన్నమాట. చాలాసార్లు నేనే తీసుకొచ్చేవాడిని. అలాంటి తల్లిదండ్రులు లేరే సమాజంలో.
పిల్లలు అలాగే ఏ సంగీతం లేకుండా గాలికి వదిలేస్తున్నారే, సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నారే, వాళ్ళేమో అలా ఇలా పాడిపోతున్నారే అని బాధపడిపోతుంటాను. సరస్వతి ఇంకా నీ విషయం బాధపడుతుంటాను. కాబట్టి మహిమలో ఉండే ఆరాధన అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో, నేను నీతిగా లేకుండా సమాధానంగా లేకుండా ఆయన విరోధంలో నడుస్తూ లోకానందాలతో లేదా ఐక్య విచారాలతో అలాగేలాగా నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే అది మహిమలో ఉండి చేసే ఆరాధన కాదు. కాబట్టి నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మతోనూ సత్యమనగా వాక్యముతో ఆ పాటలు వాక్యముతో కూడిన పాటలతో వాక్యమును వింటూ ఆయన మయంపరుస్తూ ఉండేటువంటి కీర్తనలతో వాక్యం వింటూ ఆమె చెప్తూ అటు ఆరాధన ఆయన కోరుకుంటూ మొత్తుగా ఉండే నిద్రమొహం వేసుకొని తాగిరుకుంటూ ఇంటి దగ్గర మాత్రం పెద్ద పెద్ద కేకలేసి అదియే ఇదియే అజ్జయే అని కేకలేసి ఇక్కడికి మాత్రం నోరు జరపకుండా అలా కూర్చొని ఉంటాం, తలగిరుకుంటూ దిక్కులు చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాం. ఏంటిది? దేవుడికి వచ్చావు కాబట్టి ఆ జ్ఞానం వచ్చారంటే ఆరాధించడానికి వచ్చారు, పూజించడానికి వచ్చారు. మనం కూడా మనం ఏదో బొమ్మ పెట్టుకుని వాళ్ళు పూజించేవారు కాదు, రాతితో రప్పతోనే ఆయన ఆరాధించేవారు కాదు, ఆత్మతో ఆరాధించేవారు. ఆయన ఆత్మతో సత్యంతో మత్స్య సంఘాల్లో ఆత్మ లేదు. అక్కడ మత్స్య సంఘాల సంగీతాలు వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు కదా, లేదు అక్కడ. ఆయన నామంలో బాప్తిజం పొందితేనే పరిశుద్ధాత్మని కలిగి ఉంటారు. క్రిస్తులో బాప్తిజం పొందారు. అదేనా రెండోది, ఆ వాక్యం కూడా సత్యం కాదు. ముగ్గురు దేవుడు అనేది అబద్ధం. ముగ్గురు దేవుడు క్రిస్తులో బాప్తిజం అనేది అబద్ధం. సత్యము తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధాత్మ నామే ప్రత్యక్షతో కూడిన ఆరాధన ఆయనకు ఇష్టం. ఆయన ఆరాధన ఆయన తిరస్కరించాడు, ఎందుకంటే ప్రత్యక్షత లేదు. అందుకనే కయ్యూని ఏం చేశాడు? కయ్యూనికి ఏబేలుకి చాలా ఉంది. కయ్యూని ఏం చేసేవాడంటే వాళ్ళ అమ్మ మాట వినేవాడు, ఏబేలు తండ్రి మాట వినేవాడు. ఎందుకు ఇక్కడ చూడండి, తండ్రి అంటే ఆదాము, అవ్వ ఆదాము, తండ్రి తల్లి. అవ్వ ఏం చేసిందనంటే ఆమె ఫలము తింది కాబట్టి ఆ ఫలాల వలన ఆయన ఇష్టపడతాడనుకొని తన కొడుకు చెప్పి ఆ ఫలాలన్నీ తీసుకొచ్చి చక్కగా పెట్టాడు. అదేగా ఆదాముకి ఏంటంటే ప్రత్యక్ష రక్తం మూలన, అంటే సరశక్తిమంతుడు గొర్రె పిల్లలు చంపి వాళ్ళకి చర్మ వస్త్రాలు పెరిగాడు, రక్తముతో ఉన్న వస్త్రాలు పెరిగాడు, రక్తము ద్వారా విమోచన ఆదాము ఏం లేదని చెప్పాడు. అందుకనే గొర్రె పిల్లలు తీసుకొని వచ్చారు, ఇద్దరు వచ్చారు. అందుకని ఈనాడు కూడా స్త్రీ బోధన ప్రకారం అంటే స్త్రీ అంటే సంఘాలు వాక్యాన్ని బట్టి కాకుండా సంఘ సిద్ధ రోమరికాతుల సంఘం ఉందనుకోండి, విగ్రహారాధన, మరియమ్మ ఆరాధన, శిలువను ఆరాధించడం, యేసుని ఆరాధించడం, సంఘాన్ని బట్టి సంఘంలో నుండి ఆ యొక్క స్త్రీ పోపులను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి నడుస్తున్నారు తప్ప వాక్యాన్ని బట్టి నడవు. సంఘంలో ఉన్న వారిని బట్టి పోతుంది, సంఘం తీసుకున్న నిర్ణయాలు బట్టి సంఘం యొక్క అభిప్రాయాలు బట్టి పోతుంది. ఆ చర్చిలోని వాక్యాన్ని బట్టి పోవు. అందుకనే ఈనాడు అవన్నీ కూడా ఆ విధమైన ఆరాధన కయ్యూని ఆరాధన చేస్తున్నాయి. కానీ మనమైతే ఏ వేలు అనే ఒక ప్రత్యక్షత, ఆయన యొక్క రక్తము మనకి పాప క్షమాపణ కలుగుతుందని, రక్తము ద్వారా మనము విమోచన కలుగుతుంది. రక్తమనగా పరిశుద్ధాత్మే, రక్తమనగా వాక్యమే. వాక్యముతో మనం ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఏ వేలు అనే మనం ఆయన ఒక్కడని ఆయన ఎందుకంటే తండ్రి రక్తముగా, తండ్రిగా ఉన్నప్పుడు రక్తం చిందించలేదు, కుమారుడుగా ఉన్నప్పుడు రక్తం చిందించాడు, పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు రక్తం చిందించలేదు. అందరు కుమారుడుగా ఉన్నప్పుడు రక్తం చిందించాడు కాబట్టి కుమారుని నామములోనే నీకు విమోచన. ఆ కుమారు నామే, తండ్రి నామే, పరిశుద్ధాత్మ నామే, తండ్రి నామే. కాబట్టి పిల్లారా నువ్వు ఆలోచించేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే మహిమతో ఆయన ఆరాధించే సమయం. ఆ నక్షత్రములు చూసి మనము నీళ్ళ రాజు అయినటువంటి మన రాజయుడు మెస్సీని మనము ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా.
ఆరాధన ఆయన కోరుకునేవాడు. కాబట్టి మహిమలో ఉండి ఆరాధిస్తున్నాం మనం. మిగతా వాళ్ళందరూ ఆరాధన వేరు, మనము రాజ్యంలో ఉండి మనం ఆరాధిస్తున్నాం. ఏళ్ళ పాలనలోకి వెళ్ళలేదు కానీ ఏళ్ళ పాలనలో ఎలాగైతే ఆరాధిస్తారో నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి, ఇక్కడ కూడా నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి మనం ఆరాధిస్తున్నాం. రేపు ఆరాధన మంది తెల్లవారు రేపు చుక్క ఉదయించింది. రేపు జాబు నుండి మనం ఆరాధన ఆరంభించాం. 3 గంటల నుండి 1996 నుండి ఆరాధన. ఏ మధ్యరాత్రి కాదు, ఏమండి, ఏ పగలో కాదు, తెల్లవారుజామున ఇద్దరు లేచిన వెంటనే ఎలాగ మనం ఆరాధన చేస్తాం. ఆత్మ సంబంధంగా కూడా మహిమలు అంటే మహిమ శరీరంలో, అదే నీతి సమాధాన పరిశుద్ధాత్మల ఆనందం కలిగి ఉండడం, మహిమ శరీరంలో ఉండడం. ఆ శరీరముతో, నీతి కలిగిన శరీరముతో, సమాధానం కలిగిన హృదయంతో, నీతి కలిగిన హృదయంతో, సమాధానం కలిగిన హృదయంతో, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన హృదయంతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. ఏ గొప్ప ఆరాధన! ఆ విధంగా వాళ్ళు కూడా ఆయన వచ్చి చెప్తుంది, బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఆయన పూజించారంటే ఆరాధించారు, పాటలు పాడారు, ఆయన స్తుతించారు, గణపరిచారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి, తమ పెట్టెలను ఎత్తి బంగారము, సాంబ్రాణిని, బోళములు, కానుకలు ఆయనకు సమర్పించారు. నువ్వు ఆయన సన్నిధికి కానుకలు తీసుకురావడం, నువ్వు ఏదో రోజు అన్నం వండుతున్నావు అనుకోండి, దాంట్లో ఇప్పుడు బియ్యం తీస్తూ ఉంటావు, అవన్నీ ఆయన సన్నిధి తీసుకురావడం. కానుకలు చేయలేని బైబిల్లో మీరు ఆ మాట ఒకసారి మనం చూద్దాం. పిల్లారా, మనము మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం మనం చదువుకున్నాం. ఆయన కానుక పెట్టి ఇద్దరు కూర్చుండి జన సమూహంలో ఆ కానుక పెట్టిన డబ్బులు వేయక చూచుండును. ధనవంతులైన వారు అనేక రంగుల విశేషంగా చెల్లి వేయుచుంది. ఒక భేదవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేదవరాలు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసింది కానీ ఈయన తమ లేనిలో తనకు కలిగినదంతా తన జీవనమంతా వేసాడు ఆయన నామేస్తారు. చూడండి, వాళ్ళు ఆరాధించడానికి వచ్చేటప్పుడు వాళ్ళు కానుకలు కూడా తీసుకొచ్చారు. బైబిల్ కూడా ఇక్కడ అలాగే చెప్తుంది. అలాగే అది ఆరాధనలో ఒక భాగం. నువ్వేం చేస్తాడు, ఆరాధనకు వస్తావు, పాటలు పాడతావు, వాక్యం వింటావు, అల్లెలు చెప్తావు, ఆనందం చెప్తావు, కానుకలి. ఏ పిల్లలు ఎవరో వేస్తారు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కానీ అది ఆరాధనలో ఒక భాగం. అది వాళ్ళు కూడా కానుకలు తీసుకొచ్చారు ఆయనకి. ఆయన ఆ కానుకలు ఏం చెప్తున్నాడు, ఆయన ఏమైనాడో చెప్తున్నాడు అనమాట. ఆ కానుకలు బంగారం అనగా ఆయన రాజు ఉన్నాడని, అంత సర్వశక్తి మంత్రి అయి ఉన్నాడని, ఆయన రాజు అయి ఉన్నాడని, ఆ తర్వాత సాంబ్రాణి అనగా ఆయన గొప్ప పరిచయం చేయవాడని, బోధనగా పాపల కోసం మరణించేవాడని తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆరాధించడానికి వచ్చినప్పుడు కానుకలు కూడా తీసుకుని వచ్చారు, కానుకలు కూడా సమర్పించారు. నువ్వు కూడా ఆరాధించడానికి వచ్చినప్పుడు నువ్వు ఆరాధించడం ఒక భాగముగా కానుకలు వేయడం కూడా ఆయన ఆరాధించడమే. నువ్వు కూడా కొన్నిసార్లు కానుకలు లేకుండా వెళ్ళిపోతున్నావేమో. కానుకలు వేయడం కూడా ఆరాధనలో ఒక భాగమే. సమర్పించుకున్నారు వచ్చి ఆయనకి. ఏంటి? బంగారమును, తర్వాత సాంబ్రాణిని, బోళమును కానుకగా ఆయనకి సమర్పించింది. అందుకని పూజించడానికి వచ్చారు, పూజించారు, కానుకలు సమర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పిల్లారా, ఈ వీటన్నిటి తర్వాత ఇంకొకటి సమర్పించుకోవాల్సి ఉంది. అది ఏమిటనంటే
అసలైంది ఆరాధన తర్వాత నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవడమే, కానుకగా సమర్పించుకోవడమే. అది కూడా ఆరాధనలో ఒక భాగమైనది. హల్లెలూయా. సమర్పించుకోవడమే, వాక్యం తరపునే ఆ విధంగా చేయాలని నిర్ణయించుకోవడమే. ఆ వాక్య ప్రకారం నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందం నిర్ణయించుకొని నీవింత నీతి కలిగి ఉండడానికి, సమాధానం కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మ ఆనందం కలిగడానికి సమర్పించుకోవడమే. నీ జీవితాన్ని ఆయన సమర్పించుకోవాలి. ఆయన ఏం చెప్తుంది దాన్ని చెప్పి. బైబిల్లో మనము ఏలియా ఉన్నాడు, తన జీవితాన్ని ఆయన సమర్పించాడు. ఇంకా ఆయన ఏం చెప్తుంది, నీ పిల్లలు కూడా ఆయన సమర్పించుకోరు. బ్రహ్మ గారి కాలంలో కూడా చాలా మంది చిన్న పిల్లలను తీసుకొచ్చి ఆయన సమర్పించుకునేవారు, ప్రతిష్ఠించుకునేవారు. పాత నిబంధనలో మనం చూస్తుంటాం. అలా పిల్లల్ని ప్రార్థన చేసుకుని కథలు ఆయన సేవకు ఉపయోగపడేలాగా, ఆయన కార్యాలకు ఉపయోగపడేలాగా, సంగీతం నేర్చుకుని ఆయనకు చక్కగా ఉపయోగపడే దీవెన పొందే బిడ్డగా ఉండాలని ఆ పసిపిల్లలను తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతుంటారు. అలాగే పిల్లలని వాళ్ళని ఆయనకు కానుక. అందుకని మనకు కూడా ఆయన ఒక కానుకగా వచ్చాడు, మనకు ఆయన బహుమానంగా వచ్చాడు. ఆయన చుట్టబడిన కానుక, కొత్త గుడ్డలతో చుట్టబడినటువంటి కానుక మనకు ఆయన కానుకగా వచ్చాడు, మనకు ఒక బహుమానమై ఉన్నాడు. ఆయన కూడా మన కోసం ఆయన సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. మన కోసం ప్రారంభాన్ని సమర్పించుకున్నాడు. ఈ జీవితం కూడా ఆయన యొక్క వాక్యము కోసమే. నేను ఆయన వాక్య ప్రకారం నడవడం కోసమే, నా జీవితం ఆయన కోసమే. ఇంకా ఆయన ఏం చెప్తే చేయడమే. శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఏమొచ్చినా ఇంకా ఆయన కోసమే నువ్వు సమర్పించుకోవడమే. నీ జీవితాన్ని కూడా కానుకగా సమర్పించుకోవడమే ఆరాధన ఒక భాగం. హల్లెలూయా. ఈ బైబిల్ చెప్తుంది, నీ శరీరమును చూడండి ఒకసారి పిల్లారా, చూడమ్మా. మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సర్వశక్తిమంతుడు అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడము సర్వశక్తిమంతుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు చూడండి యుక్తమైనది, సమర్పించుకొని చేయాలి. మేము ఇలా చేయాలని సమర్పించుకున్నామండి. పిల్లలు భక్తిగా పెంచాలని సమర్పించుకున్నామండి. వాళ్ళకి సంగీతం నేర్పాలని సమర్పించుకున్నామండి. నేను ఆయన కోసం ఇది కొనాలని సమర్పించుకున్నానండి, చెయ్యాలని అనుకున్నానండి, అలా సమర్పించుకున్నామండి. ఇలాగా ఆయన యొక్క వాక్యం ఏం చెప్తుందో, నీ జీవితాన్ని ఆ వాక్యం కోసం సజీవ యాగముగా, ఈ బలిగా, ఈ శరీరాన్ని ఆయనకి ఏం చేయాలి చెప్పండి, సమర్పించుకోవడమే. కానుకగా నిన్ను ఆయన సమర్పించుకోవడం అసలైంది. నువ్వు ఆరాధించావు, తర్వాత నువ్వు ఆయన్ని సమర్పించుకొని వెళ్ళాలి. నీ జీవితాన్ని, నాయన నా జీవితం నీకోసమేనయ్యా, నేను ఇక నీకోసమే నాయన, నా కుటుంబం కూడా నీకోసమేనయ్యా, నాకు సహాయం చేయాల అని నీ జీవితాన్ని ఎవరు సమర్పించుకోవాలి చెప్పండి. చాలా మంది ఆయన సమర్పించుకున్నామని చెప్తాను. ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతే ఇష్టం వచ్చి జీవిస్తాను. ఆయన సమర్పించుకున్నామంటే ఆయన వాక్య ప్రకారం నడవడమే ఆయన సమర్పించుకున్నాను. ఏమ్మా నువ్వు నీతిగా నడుస్తున్నావు? నేను నీతిగా నడుస్తానని సమర్పించుకున్నానండి, అది సమర్పణ అండి. ఏమ్మా నువ్వు సమాధానంగా ఉంటున్నావు? సమాధానంగా ఉంటానని సమర్పించుకున్నానండి, ఉంటాను. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటానని సమర్పించుకున్నానండి, అందుకని ఆనందంగా ఉన్నాను. నేను అలాగా నా జీవితాన్ని నేను ఆయనకి ఇలాగా బ్రతికినంత కాలము కూడా. చూడండి బైబిల్లో సమూయేలు, ఆమె యొక్క తల్లి అతన్ని సమర్పించింది, అతను సేవ చేస్తూ ఉండేలాగా. అలాగే నువ్వు కూడా ఆయన సేవ చేసేలాగా, ఆయన పని చేసేలాగా, ఆయన కార్యాలు చేసేలాగా, నీ పిల్లలు కూడా ఆయనకు ఉపయోగపడేలాగా, సంగీతం నేర్చుకుని ఆయనకు వాడబడేలాగా, ఆయన సంతోషపరిచే పిల్లల్లాగా అడిగి. అందుకనే నేను ఎలా చెప్తున్నాను కదా, నువ్వు కొని పరిగెత్తి సెల్ ఫోన్ కొనిస్తావు, కానీ ఏనాడన్నా కూడా నీకు వాళ్ళకు క్యాష్ కొనేద్దామని అనుకున్నావా? లేదు.
వాళ్ళకి ఏదైనా గిటార్ కొనిద్దాం అనుకున్నావా? లేదు. నేను ఇది కొంటాను అన్నావా? లేదు. నువ్వు అలా అనలేదు. నువ్వు సమర్పించుకోలేదు. కొంతమంది అంటారు నేను సమర్పించుకోలేదు. సమర్పించుకోవాలండి. నేను సమర్పించుకోలేదండి. అలా కుదిరింది. సమర్పించుకోవాలి. నేను ఎలా చెప్తాను సమర్పించుకోలేదండి అని చెప్పి తప్పించుకోలేదు ఉంటాను కొంతమంది. అలా చెప్తాను నేను సమర్పించుకోలేదండి. మరి సజీవంగా సమర్పించుకోలేదు. ఇంకా సమర్పించుకోకపోవడం ఏంటి? సమర్పించుకోవాలి. అందువల్లే భక్తులు పెంచుతాను ఆయన ఆత్మీయంగా. నేను కూడా చక్కగా ఇదిగో నేను ఆదివారం అయినా బుధవారం అయినా శనివారం అయినా మానకుండా వెళ్తానని నేను సమర్పించు. అలా అంటారు. నువ్వు వెళ్ళే పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఏమైనా బుధవారం వెళ్ళకపోతే, శనివారం వెళ్ళకపోతే, ఆదివారం వెళ్ళకపోతే, లేదండి నేను అలా సమర్పించుకోవాలని వెళ్తానని అలా అనుకున్నాను. ఆయన సన్నిధిలో ఆ విధంగా సమర్పించుకోవడమే కానుక. నువ్వు ఆయన కానుకగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. కానుకగా నీ బ్రతుకుని సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పణతో ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పిల్లలా ఏ మత్స్య సంఘాలు చెప్పినాయో, నూతన సంఘం మార్పిడి సంఘాలు చెప్పినాయో, లేకపోతే ఆ బోధల కింద ఉండో, ఆ సిద్ధాంతాల కింద ఉండో, నువ్వు రకరకాల ఆరాధనలో ఉండి ఆ రకరకాల వాటన్నింటిలో ఉండి నువ్వు నడిచి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం అసలైన ఆరాధన దగ్గరికి వచ్చాం. అసలైన ఆరాధన ఏం చెప్పండి? వేకువ నక్షత్రం చూసి హల్లెలూయా. ఓ రాజుగా ఆయన ఎదుర్కోబోతున్నాడు. ఆయన ఆరాధించడానికి వచ్చి కానుకగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోండి. హల్లెలూయా. ఓ నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి సమర్పించుకున్నాను. లోకమును విడిచి మధ్యాకాశంలో ఆయన కొనుక్కోబడాలని నేను సమర్పించుకున్నాను. నిత్యము ప్రార్థన చేయాలని నేను సమర్పించుకున్నాను. ఓ నేను ఇలా ప్రత్యేకంగా ఉండాలని సమర్పించుకున్నాను. సమర్పించుకున్న తర్వాత నువ్వు నిర్ణయించుకోవడమే సమర్పించుకోవడం. నేను ఈ విధంగా నడవాలని నిర్ణయించుకోవడమే సమర్పించుకోవడం. నేను ఈ విధంగా ఎల్లప్పుడు ప్రార్థన చేయాలని ఇక్కడ నిర్ణయం తీసుకుంటా. ఇంటికి వెళ్ళి ప్రార్థన తీసుకోకుండా ఇష్టం వచ్చి తిరుగుతాను. అర్థమైందా? ఇక్కడ అనుకుంటాం నా పిల్లలకి నేను ఏదో సంగీతం కొనివ్వాలి, వాళ్ళు ఏదో టైంలో నేర్చుకుంటారు, కొంతవరకు నా సెల్ ఫోన్ ఆడటం తగ్గించి కొంచెం సంగీతంలో నేర్చుకుంటారు అని నువ్వు అనుకుని ఆ విధంగా కొనాలని సమర్పించుకుంటావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతావు, దాన్ని వదిలేస్తావు. సమర్పణ అంటే అది కాదు. పాటించడమే సమర్పించుకున్నట్లు నీ జీవితాన్ని పాటించడానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి సమర్పణ. ఆ సమర్పణ కలిగినట్టు పాటిస్తాడు. నువ్వు పాటించడం లేదు, నువ్వు సరిగా సమర్పించుకోలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదు. నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు ఎలాగైతే ఆ కానుకగా ఆయనకి సమర్పించారో వారి జీవితాన్ని కూడా ఆ విధంగా 2 సంవత్సరాలు ఆయన కోసం సమర్పించారు. ప్రయాణం చేస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించి తీరయ్యానే నీ చిత్తం చేయ నిశ్చితేనే. సమర్పించి తీరయ్యానే నీ చిత్తం చేయ నిశ్చితేనే. పూర్ణముగా సమర్పించి అంగీకరించు యాషయా. పూర్ణముగా సమర్పించి అంగీకరించు యాషయా. సమర్పించి నీ చిత్తం అంజూరా పూజలు తేవాగాను ఆస్తులన్నీను సత్యమైనాను. అంజూరా పూజలు తేవాగాను ఆస్తులన్నీను సత్యమైనాను. యాషుల్లా తన ప్రేమ పరిశుద్ధ కృప దయచేయు. యాషుల్లా తన ప్రేమ పరిశుద్ధ కృప సమర్పించి
చిత్తం సమర్పించే చిత్తం అన్నలను ఆరాధనలు పాల్గొన్న తర్వాత పూజించిన తర్వాత వాళ్ళు కానుకలు సమర్పించారు. అలాగే నీ జీవితాన్ని ఆయన కానుకగా సమర్పిస్తున్నావా? అలాగే సమర్పించుకుని వెళ్తున్నావా? నా జీవితం నీకోసమేనయ్యా. ఈ చివరి జీవితము, ఈ కొద్ది జీవితము, ఈ కొద్ది సమయము, ఈ జీవితం నీకోసమే. నీకోసం బ్రతకడానికే ఈ జీవితం. నీ వాక్యం కోసం ముగ్గురు ఈదుల వలె, దానియేలు వలె, ఏలియా వలె, వాళ్ళ వలె నేను నీకోసము నిలబడాలని నేను సమర్పించుకున్నా. ఆ విధంగా నేను సమర్పించుకోకుండా ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను. నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చి, నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చి నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధంగా జీవించాలని నా జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా. నా జీవితం యొక్క నీ చిత్త ప్రకారం నడిచేలాగా, నీ ఇష్ట ప్రకారం నడిచేలాగా నేను సమర్పించుకుంటున్నాను. నీ ఇష్టమే నా జీవితం ఎలా చేస్తావో అలా చెయ్యి, ఎలా నడిపిస్తావో అలా చెయ్యి, నువ్వు ఎలా జీవిస్తూ ఎలా నడిపిస్తావో అలాగా నన్ను చేయాలి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని నీకు కానుకగా అర్పిస్తున్నాను. ఆ విధంగా నీ జీవితాన్ని అర్పించకుండా వాక్యం వెళ్ళిపోతున్నావేమో. అర్పిస్తున్నావా? ఆలోచించి విన్న తర్వాత ఆ వాక్యానికి నీ జీవితాన్ని ఏం చేయాలి? అర్పించాలి. నీ ఆజ్ఞ ప్రకారం నేను నడిచి నీతో స్నేహం కలిగి ఉంటానయా. ఆ జీవితాన్ని అప్పగించుకో, సమర్పించుకో, కానుకగా సమర్పించుకో. ఆ విధంగా అప్పగించుకోవాలి. అదే అసలైన ఆరాధన. నువ్వు కనుక పాటలు పాడి వాక్యాన్ని హల్లెలూయా ఆమేన్ నడిచి ఆ తర్వాత నీ కానుకగా నువ్వు సమర్పించుకోకుండా వెళ్ళిపోయినట్లయితే, నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోకుండా వెళ్ళినట్లయితే నీ ఆరాధన పూర్తయినట్టు కాదు. అందుకనే వాళ్ళు వచ్చారు, ఆరాధించారు, ఆయన్ని సమర్పించుకున్నారు. నీ జీవితాన్ని ఆయన సమర్పించమని కోరుతున్నాడు. రాణిగా చక్కని పరిచయం చేసే విధంగా ఆయన వధువుగా, ఆయన రాజు అయితే రాణివి చక్కని పరిచయం చేసే విధంగా, అవసరమైతే ఆయన కోసం మరణించే విధంగా వాళ్ళు 3 సమర్పించుకున్నారు. ఆయన రాజుని, ఆయన పరిచర్యని, ఆయన తర్వాత మరణమని. అవి 3 ఆయన 3 సూచిస్తున్నవి. అలాగే నీవు కూడా ఆయన భార్యగా ఆయన సమర్పించుకో. నేను నీ భార్యనయ్యా, నేను నీ మధురయ్యా, నువ్వు నా భర్తవయ్యా, నేను నా రాజువయ్యా, నీ శరీరం ఒక భాగము, నేను నీలో నేను తీర్మాను, నా ఎముకలో ఎముక, నా మాంసోడు మాంసం నీవే. సమర్పించుకో. అయ్యా, నేను నా జీవితం అంతా నీకోసం పరిచయం చేస్తాను. ఎందుకంటే అక్కడ ఆ యొక్క సాంబ్రాన్ని అంటే పరిచర్య. నీ పరిచర్య నేను చేస్తానయ్యా. నేను నీ పరిచయం చేస్తూ నా పిల్లలు, మేము, నా కుటుంబము పరిచయం చేస్తూ మేము బ్రతుకుతామయ్యా. సమర్పించుకో. పరిచయం చేస్తాను, సమర్పించుకో. మోడం అంటే మరణం. అవసరమైతే నీకోసం నేను మరణిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనంలో మనలో ఎవరు తన కోసమే బ్రతుకడు, ఎవరును తన కోసమే చనిపోడు. చూడండి, ఎవరైనా కానీ తన కోసమే బ్రతుకుతున్నాడు అనుకోండి, తన కోసం చనిపోవడానికి స్వార్థం అంటారు. లెస్సే కూడా తన కోసం చనిపోయాడు. భూమి మీదకి వచ్చి తన కోసం ఏదో, తన ప్రాణం కోసం ఏదో, తన కుటుంబం కోసం ఏదో, ఆ విధంగా ఆయన బ్రతకలేదు. ఉన్నారు ఆయన, మరియా వీళ్ళందరూ ఉన్నారు, బ్రతకలేదు. ఆయన ఎలా బ్రతికాడు చెప్పండి? మన కోసము ఆయన బ్రతికాడు. అందుకన్నాడు, మనం బ్రతికలను. తర్వాత చదవమా, మనం బ్రతికలను ఎలుగు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ఎలుగు కోసమే చనిపోతున్నాం. బ్రతికితే ఆయన కోసం బ్రతక. లోకంలో బ్రతుకుతుంటారు, ఆయన కోసం కాదు. వాళ్ళ వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు వాళ్ళు ఒకటే.
వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతుంటారు, చనిపోతే వాళ్ళ కోసం వాళ్ళు చనిపోతారు, లోకములో ఉన్నారు. గాంధీజీ లాంటి వాళ్ళు, చాలా మంది గొప్ప నాయకులు ఈ లోకంలో స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భూమి కోసం చనిపోయారు, స్వాతంత్రం కోసం చనిపోయారు, ఆస్తుల కోసం తనుకొని చనిపోయే వాళ్ళు ఉంటారు, రకరకాల వాటి కోసం చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళ కోసం కాదు, నీ కోసం కాదు చావాల్సింది. నేనేం తింటాను ఎలా బ్రతుకుతానని అని కాదు, ఇక్కడ ఆయన కోసమే నేను బ్రతుకుతున్నాను. ఆయన పరిచర్య చేయడానికి, ఆయన కార్యాలు చేయడానికి, ఆయనకు ఉపయోగపడడానికి బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి. కాబట్టి చనిపోయినను ఆయన కోసమే చనిపోతున్నాం. ఆ వాక్యం నిమిత్తమే ఆయన సరసాల్లో వేసినా, మెడలో చర్చదని వేసినా, అగ్నిలో పడవేసినా, లేకపోతే రంపాలతో కోసినా, ఏ విధంగా చంపిన ఆయన కోసమే. కానీ అతను నేను నా భర్త కోసం బ్రతుకుతున్నాను, నేను మా పిల్లల కోసం బ్రతుకుతున్నాను, ఏదో ఆయన మంచోడు కాదండి, ఏదో పిల్లల కోసం బ్రతుకుతున్నాను, కానీ అలాంటి పనికిమాలి మాటలు చెప్పినంటే నువ్వు ఆయన కోసం బ్రతకట్లేదు. నేను ఆయన కోసం పరిచర్య చేయడం కోసం, ఆయన కార్యాలు చేయడం కోసం, నీతిగా జీవించడం కోసం నేను బ్రతుకుతున్నాను. చనిపోయిన ఆయన కోసమే నేను చనిపోయాను. హల్లెలూయా! అంత ప్రేమ ఉండాలి ఆయన మీద. అందుకని తన కోసం ఎవరు చనిపోడు, తన కోసం ఎవరు బ్రతకడు. అలా బ్రతకాలంటే నిజమైన క్రైస్తవులు కాదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు, వాళ్ళ కోసమే చేస్తున్నారు, వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారు అంటే పిల్లల గురించి. ఎందుకు పనిచేస్తారు? పిల్లల గురించి. ఎందుకు ఉద్యోగం చేస్తారు? పిల్లల గురించి. ఎందుకు కష్టపడరు? పిల్లల గురించి. బైబిల్ ఏం చెప్తుంది? క్షయమైన వాటి కోసం మీరు కష్టపడదు కానీ అక్షయమైన వాటి కోసం మీరు కష్టపడు. నువ్వు ఆయన కోసం బ్రతికితే, ఆయన కోసం కష్టపడితే, ఆయన కోసం పని చేస్తే అక్షయమైన వాటిని పొందుకోవడానికి కష్టపడుతున్నావు అని అర్థం. ఆయన లోకంలో వాళ్ళు కూడా క్షయమైన వాటి కోసం కష్టపడుతున్నారు. కష్టపడి క్షయమైన వాటిని సంపాదించుకున్నారు, క్షయమైపోతాయి. కానీ నిజమైన వారు అక్షయమైన వారు పొందుకోవాలని కష్టపడతారు. అమర్చమైన శరీరాన్ని పొందుకోవడానికి దానికోసం కష్టపడాలి. ఎందుకంటే బ్రతుకుతే పౌలు గారు బ్రతికితే క్రీస్తు చావు అయిపోయింది. మీ నిమిత్తమై నేను బ్రతకాలి. ఆ క్రీస్తు మెస్సై నిమిత్తమై, సమాజం నిమిత్తమై, ఆయన నిమిత్తమై, ఆయన కార్యాల నిమిత్తమై బ్రతకాలి. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆనాడు చంపేశారు, చాలా మంది చనిపోయారు, ఆయన కోసం చనిపోయారు. నీ భర్త, నీ భార్య, నీ బంధువులు అవన్నీ తీసేసావు, ఇవన్నీ తీసేసావు, నువ్వు మునగోగు దానిలా ఉన్నావు, భర్త చచ్చిన దానిలా ఉన్నావు అని మీరు తిట్టి కొట్టి నేను చంపేయచ్చు. ఆయన కోసం చనిపోవడం అంటే అది నీ ప్రారంభం చేయడం లేదని నీ ప్రాణం తీసేయచ్చు. అది ఆయన కోసం చనిపోవడం. చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఏదో చేసేయచ్చు, ఆయన కోసం చనిపోవడం అంటారు. మీకు అర్థమైందా? కొట్టేయచ్చు, తల్లేయచ్చు, గుద్దేయచ్చు, అవన్నీ కూడా ఆయన కోసమే. దెబ్బలు తిన్నా ఆయన కోసమే, బుద్ధులు తిన్నా ఆయన కోసమే, మందిరానికి వెళ్తా కొట్టొచ్చు ఆయన కోసమే, తల్లొచ్చు ఆయన కోసమే, మందిరానికి వెళ్తావని నీ మీద ఆయన కోపం పెట్టుకొని మాట్లాడుకోవచ్చు ఆయన కోసమే. ఆయన కోసం ఏదైనప్పుడు ఆయన కార్యం, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఏదైనప్పుడు ఆ విధంగా ఆయనకి నువ్వు ఆయన ఉదయంగా ఆయన యొక్క పరిచయం చేసేటువంటి దానిగా, సమాజముగా బ్రతికితే ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే అన్నట్టుగా ఆ విధంగా బోధనగా హల్లెలూయా 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 ఆ విధంగా నీ జీవితాన్ని వారికి సమర్పించుకో. బ్రతికేది నీ కోసమే బ్రతుకుతారయ్యా, చనిపోయినను బ్రతికినను చనిపోయిన నీ కోసమేనయ్యా. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన సేవారమై ఉన్నాము. ఎవరైతే అలా బ్రతుకుతుంటారో వాళ్ళు ఆయన వారు అవుతారు. మెస్సీ కోసం బ్రతికే వాళ్ళు, మెస్సీ కోసం చనిపోయేవాళ్ళు, చనిపోయినా ఆయన వారే, బ్రతికినా కూడా ఆయన వారు. అలా కాకుండా తమ కోసం బ్రతికే వాళ్ళు, తమ కోసం చనిపోయే వాళ్ళు ఆయన కోసం బ్రతుకుతున్న వాళ్ళు కాదు. అందువల్ల బ్రతికిన వాళ్ళు ఆయన వాళ్ళు కాదు, చచ్చిన వాళ్ళు ఆయన వారు కాదు, నరకానికి వెళ్ళేవాడి. బైబిల్లో చాలా మంది వాళ్ళ కోసం బ్రతికారు, వాళ్ళ జీవితం వాళ్ళ కోసం బ్రతికారు, వాళ్ళ కోసం చచ్చిపోయిన ఉన్నారు చాలా మంది. కానీ మనము
ఆయన కోసం మనం బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి తాను మృతులకు సజీవులకు మెస్సయ్య పెట్టిన ఇంటికు ఇందు నిమిత్తమే కదా మెస్సయ్య చూడండి మరలా బ్రతికను. కాబట్టి పిల్లారా, నీ చివరి కాలంలో సమర్పించుకొని వెళ్ళాలి. ఆరాధించడానికి వచ్చారు, సమర్పించి వెళ్ళారు. కానుకలు సమర్పించి వెళ్ళారు. అదేది బంగారము, సాంబ్రాణి, బోళము. అలాగే నీవు కూడా నీ జీవితాన్ని అలాగే సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆరాధన అప్పుడే నిజమైన ఆరాధన, పరిపూర్ణమైన ఆరాధన చేసినట్లు లెక్క. చక్కగా పాటలు పాడుతూ, సంగీతం వాయిస్తూ, వాక్యం వింటూ, స్తుతిస్తూ, అలాగే కానుకలకు ఆయనకి చెల్లిస్తూ నీ జీవితాన్ని అటు కానుకగా ఆయన సమర్పించుకొని వెళ్ళడమే ఆరాధన చేసి వెళ్ళడం అవుతుంది. ఏమి వాక్యాన్ని సమర్పించుకోకుండా ఇంతకుముందు ఎలా వచ్చా అలా వెళ్ళిపోతుంటాను. మారదు నీ బతుకు, నీ జీవితం మారదు. అప్పుడు నువ్వు రావు. అందులో నేను బ్రతికినా నీకోసమే, చనిపోయిన నీకోసమేనయా. సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమై తొలగించేవాడు దుఃఖముతో భారముతో ప్రార్థించే దుఃఖముతో భారముతో ప్రార్థించే తండ్రి దిశవారే ప్రార్థింపాలే ఆ ప్రార్థనే నాకు ఇలా నిరక్షర భాగ్యము కలిగించే. ఆ ప్రార్థనే నాకు ఇలా నిరక్షర భాగ్యము కలిగించే. మాకు ఆయన చూడండి, తన జీవితాన్ని మన కోసమే ఆయన సమర్పించుకున్నాడు కనుక మాట్లాడాడు. మళ్ళీ జీవితం పెడుతుంటే తన తలవాళ్ళను సమర్పించాడు. ఎవరితో కొడుతూ ఉంటే తన వీపును అలాగా సమర్పించాడు. భుజం మీద శిలువ పెడితే భుజాన్ని అలా సమర్పించాడు. చేతులను మేకులు కొడుతూ ఉంటే ఆ విధంగా సమర్పించాడు. కాళ్ళకు మేకులు కొడుతూ ఉంటే ఆ విధంగా సమర్పించాడు. నేను కూడా అలాగే ఆయన ఏం చెప్పాడు దానికోసం సమర్పించుకో. గదైనా సమర్పించుకో. మంచి జీవితం జీవించాలని సమర్పించుకో. ఆయన కోసమే బ్రతకాలని సమర్పించుకో. చనిపోయిన ఆయన కోసమే. మృతులంటే ఎవరు? బ్రతికినంత కాలం ఆయన కోసం బ్రతికారు, ఆయన కోసం చనిపోయారు, నీతిగా జీవించి చనిపోయారు. వాళ్ళు లేపబడతారు. ఇప్పుడు కూడా ఆయన కోసం బ్రతికిన వారు, ఆయన కోసం చనిపోయిన వారు, తమ జీవితాన్ని కానుకగా ఆయనకి ఇచ్చిన వారు ఎత్తబడతారు. ఆయన ఇప్పుడు మనం ఏ నక్షత్రములను బట్టి ఆ రాజును మనం ఆరాధిస్తున్నాము. ఆయనే మెస్సయ్య, ఆయనే రాజుల రాజు. జీవితాలను ఆయనకు సమర్పించుకో. నా జీవితాన్ని చక్కగా సంగీతం వాయిస్తూ నా జీవితాన్ని ఆయనతో గడపాలని నేను ఆ విధంగా సమర్పించుకుంటున్నాను. నేను ఈ విధంగా సంఘంలో సేవకునికి, సమాజంలో విశ్వాసులకు నేను పరిచయం చేస్తూ ఆ విధంగా ఉండాలని నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. అలాగే సమాజంలో, మందిరం విషయాల్లో, అవసరాల్లో, పనుల్లో ఆ విధంగా నేను ఉండాలని నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. సమాజంలోని వారి కోసం ప్రార్థించే విధంగా నా జీవితం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూ గడపాలని నా జీవితాన్ని నేను ప్రార్థన కోసం నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ఆ విధంగా మీ జీవితాన్ని ఆయన కానుకగా ప్రతి విషయంలోనూ సమర్పించుకుని వెళ్ళాలి. అంతేగాని సమర్పించుకోకుండా ప్రభుత్వం హల్లెలూయా అనే అని వెళ్ళిపోతున్నాడు.
ముఖాన్ని పడేసి ఈ జీవితాన్ని సరిగా పూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకోకుండా, హృదయపూర్వకంగా సమర్పించుకోకుండా, అలవాటు ప్రార్థన ఏదో చేసి వాక్యం విని చిలక పలుకులు మనకి వెళ్ళిపోతున్నావు నేను. అందువల్ల ఇక్కడ నువ్వు చిలక పలుకులు మనకు దానికి రాలేదు. హృదయపూర్వకంగా కానుకలు చెల్లించడానికి వచ్చావు. నీ జీవితాన్ని కానుకగా సమర్పించడానికి వచ్చావు. నీ జీవితాన్ని ఆయన కానుకగా, నీ జీవితాన్ని ఆయనకి కానుకగా ఇచ్చి బ్రతికితే ఆయన కోసం బ్రతుకు, వాక్యం కోసం బ్రతుకు. ఆ వాక్యాన్ని పాటించడానికి ముగ్గురు చూడండి ఎలా బ్రతికారు. బ్రతికితే ఆయన కోసం అనుకున్నాను, చనిపోయిన ఆయన కోసం అనుకున్నాను. దానిలో కూడా అంతే, బ్రతికితే ఆయన కోసం నేను బ్రతుకుతాను. నువ్వు ప్రతి నమస్కారం చేయి, బ్రతికితే ఆయన కోసం బ్రతుకు. చనిపోతావా? నేను విగ్రహాల నుంచి లేదని ఆ నేరం మావేది తీసుకుని మీరు అగ్నిలో పడేస్తారా? అయితే ఆయన కోసం చనిపోతాం. అలాగే మన మీద ఎన్నో నేరాలు మోపి, ఎన్నో తప్పులు, ఆయన మీద కూడా ఎన్నో తప్పులు మోపి, ఎన్నో నేరాలు మోపి ఆయన శిలువ చంపారు. ఉన్నారా? ఆయన మన కోసము చనిపోయాడు, సమర్పించుకున్నాడు కానుకగా. ఆయన తన జీవితాన్ని రాజుగా, ఆయన తన జీవితాన్ని మనకు పరిచయం చేయవాడిగా, ఆయన జీవితం మన కోసం ఆయన మరణించేవాడుగా సమర్పించుకున్నాడు. మరి నీవు కూడా నీ జీవితాన్ని కానుకగా ఆయనకి సమర్పించు. అనే కానుకలు దానికి ఛాయగా ఉన్నాయి. కళ్ళ వంచుకోండి, మనం నువ్వు చెల్లించే కానుకలు దానికి ఛాయగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.